కుక్కలు కూడా మొరుగుతున్నాయి. ఆ టైంకి నేను లేచిన, ఆడొచ్చిండు కుక్కలు బాగా మొరుగుతున్నాయి అని చూసిన, అమ్మో దొంగలమ్మన్ను అని మళ్ళీ ఏంటంటే ఇంట్లో గురికి పడిపోయినా. మొత్తం వాళ్ళు వచ్చిర్రు, తలుపు పెట్టిర్రు, సౌండ్ లేకుండా గుద్దిర్రమ్మ. ఎంటికలు పట్టి ఈ రక్తం మొత్తం మంచాలన్నీ రక్తం వేసి వేసి గుద్ది ఇలా పడిచిండు మొత్తం పొడుచుడే. ఇక అన్ని పొడుచుడే, గుద్ది 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 ఇవన్నీ కత్తి గీతలే. ఇగో ఇల్లు పొడిచిండు. ఇల్లు పొడితే పక్క వీడికి పడ్డది. వీడికి మంచిగా కోసుకున్నాడు, చక్కదానం కోసుకున్నాడు. నాకు కొంచెం దొరకలేడు. కోసి ఇగో నీ కాలు మొక్కుతా, నీ దండం పెడతా, మా అమ్మ లేదు నేను బతుక. మా అమ్మ అంటే పిచ్చి పానం, నేను లేదు మా అమ్మ బతుకది, గుండె వాళ్ళకి చచ్చిపోతుంది. దాని మీదనే నాకు ఆశ పక్క. నాకు ఫుల్ సపోర్ట్ ఈ అమ్మ, నాకు ఓళ్ళు సపోర్ట్ లేరు. మా కాలు మొక్కుతా, ఇష్టపెట్టిపో, పారిపో. నేను మా వాళ్ళకి చెప్పను, నువ్వు కొట్టినమని చెప్ప, పారిపో. మా అమ్మకు తలుపు కొట్టి ఇట్లా చేసినా చెప్పి పారిపో, లేకపోతే తలుపు తీసి పారిపో. మా వాళ్ళు అప్పప్పుడు ఎత్తుంటారు, నన్ను చూస్తారు. నువ్వు పారిపో అంటే మెడ మీద కూర్చొని ఇట్లా పట్టుకొని నేను చంపితే పూర్తి చంపుతా కానీ ముత్తమంతా పడుతున్నా. కాలు మోగుతా సంపకు. ఇప్పటికే పానం పోతుంది, సత్తన బతున్న తెలియదు. నువ్వు వెళ్ళిపోయే కాలు మోగుతానే అంటే